సెన్సేషనల్ కాంబినేషన్ అయిన బాలయ్య కొట్టాల మూవీ ఏదైతే ఎన్బికే 112 వర్కింగ్ టైటిల్ తోని స్టార్ట్ అయిందో, సో ఆ మూవీ షెల్ఫ్ అంటే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో బాగా రూమర్స్ అయితే చెక్కలు కొడుతున్నాయి. సో అందులో నిజమెంత ఉంది ఏంటనేది కంప్లీట్ గా మన ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. నిజంగానే మరి క్యాన్సిల్ అయిందా లేకుంటే హోల్డ్ అయిందా అనేది కంప్లీట్ గా అనాలిసిస్ అయితే చేద్దాం మనం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ అయితే చేయండి. హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది, హైప్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రాల గురించి మనందరికీ తెలిసిందే. సో బాలయ్య గారి లైనప్ ఎలా ఉంది ఏంటనేది మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాము. సో చాలా మంది ఫ్యాన్స్ కూడా తెలిసిందే. సో ప్రస్తుతం అయితే ఎన్బికే 111 షూటింగ్ లో బాలయ్య గారు ఉన్నారు. సో ఎన్బికే 111 ఉన్నప్పుడే ఎన్బికే 112 కూడా ఏదైతే కొరటాల కాంబినేషన్ లో మూవీ ఉందో అది మేలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత జూన్ 25న భారీగా అమరావతిలో ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంచ్ అయితే చేయడం జరిగింది. సో కొన్ని రోజుల నుంచి మరి ఎన్బికే 112 పైన ఎలాంటి అప్డేట్ లేదు. సో మూవీ ఉందా లేదా అనేది ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో కంప్లీట్ గా క్యాన్సిల్ అయిపోయింది, షెల్ఫ్ అయిపోయింది అని చెప్పి తెగ రూమర్లు, సో దానికి సంబంధించి పుకార్లు చాలానే జరుగుతున్నాయి. సో వాటిపైన ఒక లుక్ ఇద్దాం మన ఈ వీడియోలో. అయితే ఎన్బికే 111 రెగ్యులర్ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. బాంబేలో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది, ఆ తర్వాత వచ్చి హైదరాబాద్ లో ఒక చిన్న షెడ్యూల్ ఉంది, ఆ తర్వాత కాకినాడ పోర్ట్ లో షెడ్యూల్ లో షూటింగ్ జరుగుతుండగా నందమూరి బాలకృష్ణ గారికి చిన్న యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో దానివల్ల హాస్పిటలైజ్ అవ్వడము, హాస్పిటల్ చేరడము, సర్జరీ జరగడము, రెస్ట్ తీసుకోవడము, మళ్ళీ బాలయ్య గారు షూటింగ్ లకు రావడం అనేది జరుగుతూనే ఉంది. అయితే ఈ ఎన్బికే 111 కూడా దానిపైన కూడా ఒక రూమర్స్ వచ్చాయి. ఏంటంటే ఎన్బికే 111 మూవీ ఏదైతే ఉందో గోపీచంద్ మల్లేని గారి దర్శకత్వంలో, సో ఆ మూవీ అయితే ముందుగా పీరియాడికల్ అంటే ఒక రాజ్యాలకు సంబంధించి ఒక హిస్టారికల్ మూవీ తీసే ప్లానింగ్ లో ఉండే, కానీ దానికి ఉన్న బడ్జెట్, దానికి ఉన్న స్కేల్ కారణంగా ఆ మూవీ అయితే ఆగిపోయింది. సో ఆ మూవీ ప్లేస్ లో ఇంకొక మాస్, ఒక ఎమోషనల్ స్టోరీని తీసుకొచ్చి మూవీ అయితే చేయబోతున్నారు. సో మాక్సిమం ఇందులో అయితే వాస్తవాలు ఉన్నాయి. సో దీన్ని అయితే ఎలాగూ సో బడ్జెట్ కారణంగా అది దాదాపు 250-300 కోట్ల బడ్జెట్. సో అంత బడ్జెట్ ప్రొడ్యూసర్ కాస్త కష్టం అవుతుందని చెప్పి దాన్ని హోల్డ్ పెట్టి తీయడం అయితే జరుగుతుంది. సో అందులో వాస్తవం ఉంది. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు ఎన్బికే 112 కొరటాల గారి కాంబినేషన్ లో వస్తుంది. సో కొరటాల గారు ఎలాంటి డైరెక్టరో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక విప్లవాత్మకమైన డైరెక్టర్. సో సొసైటీకి ఏదో ఒక మెసేజ్, ప్రతి ఒక్క మూవీలో ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు కొరటాల శివ గారు. సో అలాంటి ఒక డైరెక్టర్, మాస్ ఆఫ్ మాసెస్, గాడ్ ఆఫ్ మాసెస్ లాంటి యాక్టర్ తోడైతే అది ఏ రేంజ్ ఉంటుందో, ఏ రేంజ్ లో వెళ్తుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో అలాంటి యాక్టర్ నందమూరి బాలకృష్ణ గారు, గాడ్ ఆఫ్ మాసెస్ లాంటి యాక్టర్. సో వీళ్ళిద్దరు తోడైన తర్వాత మూవీ అయితే స్క్రిప్ట్ విషయంలో అండ్ కాస్ట్ అండ్ క్రూ విషయంలో ఎలాంటిది అంటే తగ్గకుండా హై స్కేల్లోనే దీన్ని ఒక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించడం అయితే జరుగుతుంది. సో దీనికి బడ్జెట్ దాదాపు 170 కోట్ల నుండి 200 కోట్ల మధ్య వరకు దీని బడ్జెట్ ఉండబోతుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. దీన్ని మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనిరుద్ అని చెప్పి, యాక్ట్రెస్ కూడా బాలీవుడ్ యాక్ట్రెస్ సో మనకు విద్యా బాలన్ ఉండబోతున్నారని చెప్పి, సో ఒక రకంగా అయితే ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు, తమన్ అండ్ జాయ్ బెజో అని చెప్పి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. సో ఇలా ముగ్గురు డైరెక్టర్లు ఉంటున్నారని చెప్పి మనకైతే స్టార్టింగ్ లో చాలా ఊహాగానాలు వినిపించినా ముఖ్యంగా అనిరుద్ధే ఉంటున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే అనిరుద్ధ్ రెమ్యునరేషన్ వచ్చేసి దాదాపు 25 కోట్లు అండ్ డేట్లు కుదరడం కూడా చాలా కష్టము. బాలేకేమో మళ్ళీ తమనే కావాలని చెప్పి అది కూడా చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఈ మూవీ షెల్వ్ అయిపోయిందని చెప్పి అంటున్నారు. సో షెల్వ్ అయితే అవ్వలేదు ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే రీసెంట్ గా మూవీ మేకర్స్ కూడా ఆన్ ది కార్డ్స్ అంటే మూవీ రన్నింగ్ లో ఉంటది అనే విధంగానే ప్రొడ్యూసర్స్ కూడా, మూవీ టీం కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఎలాంటి భయం అయితే అవసరం లేదు నందమూరి అభిమానులకు, బాలయ్య గారి అభిమానులకు. డెఫినెట్ గా బాలయ్య గారి మూవీ ఏదైతే కొరటాల శివ గారితో ఉందో అది 100% ఉండబోతుంది. సో బడ్జెట్ వేరియేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు, బట్ అది కాదు ఇంపార్టెంట్. ఎన్బికే 111 మనందరికీ తెలిసిందే 2025 ఎండింగ్ లోనే, అంటే మనకు నవంబర్ లోనే ఈ మూవీ స్టార్ట్ అయింది. దీనికి ఇనిషియల్ గా దసరా ప్లానింగ్ అనుకున్నారు, ఆ తర్వాత డిసెంబర్ అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్ ఏంటంటే
బాలయ్య గారు ఇంజూర్ అవ్వడం కూడా ఒక దెబ్బగా చెప్పుకోవచ్చు. సో ఇందువల్ల ఈ మూవీని త్వరగా ఎన్బికే 111 మూవీని త్వరగా కంప్లీట్ చేసి ఆ తర్వాతని ఎన్బికే 112 కి వెళ్ళనున్నట్లుగా మనకైతే తెలుస్తున్న వార్తలు. ఎందుకంటే ఎన్బికే 111 ఛానల్ అవుతుంటే దానిపైన భారం కూడా బాగా పెరిగిపోతుంది ప్రొడ్యూసర్స్ కి. సో ఫస్ట్ ఏదైతే ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసిందో దాన్ని కంప్లీట్ చేసి దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీ ఉంటారు కదా. సో 1-2 వీక్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎన్బికే 112 మూవీని స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది మనకున్న అప్డేట్ ప్రకారము. లేకుంటే దసరా నుంచే ఈ మూవీ అఫీషియల్ గా స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లోనే ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంకా కాస్ట్ అండ్ క్రూ మొత్తం కంప్లీట్ కావాలి. సో స్టార్టింగ్ 10 యాక్టర్లు అనుకుంటారు, ఏ మూవీ కైనా అనుకుంటాం, ఎంత పెద్ద భారీ బడ్జెట్ మూవీ కైనా అనుకుంటాం. బట్ ఆ రోల్ కి తగ్గట్టు ఆ యాక్టర్ యొక్క అవైలబిలిటీ ఉండాలి, ఆ యాక్టర్ ఉన్న తర్వాత మనకు డేట్స్ కుదరాలి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా. సో ఆ విధంగా చూసుకుంటే మనకు ఈ మూవీ అయితే షెల్వ్ అయితే అవ్వలేదు. ప్రొడ్యూసర్స్ మూవీ మేకర్స్ టీమ్ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. సో డెఫినెట్ గా బాలయ్య కొరటాల మూవీ డెఫినెట్ గా ఉండబోతుంది. బడ్జెట్ అనేది ఇష్యూ కాదు. సో ఏదైతే రూమర్ ఉందో బడ్జెట్ 150 కోట్ల నుంచి 170 కోట్ల 170 కోట్ల నుంచి 200 కోట్ల బడ్జెట్ ఉంది, అందువల్లనే సెల్వ్ అయిపోయిందని చెప్పి, అది కాదు రీజన్. బాలయ్య గారు ఇంజూర్ అవ్వడము ఒకటి అయితే మెయిన్ రీజన్ అది. ఆ తర్వాత ఏదైతే ఎన్బికే 111 ఉంది కదా, సో అది డిలే బాగా అవుతుంది. సో దాన్ని ఎలాగైనా త్వరగా కంప్లీట్ చేసి దాన్ని తీసుకొచ్చే ప్లానింగ్ లో మూవీ మేకర్స్ ఉన్నారు కాబట్టి, సో ఆ ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి ఈ మూవీ అయితే ప్రస్తుతం అయితే కాస్త హోల్డ్ ఉంది. ఇది నిజం, ఓల్డ్ ఉన్న మాట నిజం, కానీ షెల్వ్ అయిన మాట అయితే అస్సలకైతే నిజం కాదు. ఎందుకంటే అంత భారీ స్థాయిలో మీకు మూవీ ప్రకటించిన తర్వాత, పూజాక్రమాలు జరిగిన తర్వాత క్యాన్సిల్ అవ్వడం అనేది ఉండదు, అది జరగదు బాలయ్య గారి మూవీస్ లో. సో కొంతమంది ఉంటారు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు డెఫినెట్ గా మూవీ వస్తుంది, మీరేమో బాధపడకండి, డెఫినెట్ గా వస్తుంది, మీరు కూడా ఎంజాయ్ చేద్దరు అని చెప్పి ఇది ఒకటైతే చెప్పదలుచుకున్నా. సో ఇంతే గైస్, డెఫినెట్ గా అయితే మూవీ అయితే ఉండబోతుంది. బడ్జెట్ అనేది ఇష్యూ కాదు. బడ్జెట్ ఏంటంటే 170 నుంచి 200 కోట్లు. బాలయ్య గారి మార్కెట్ మరి అంత లేదు, అది ఇది అని చెప్పి కొంతమంది రూమర్స్ సృష్టిస్తున్నారు. అది కాదు ముచ్చట. ఎందుకంటే బాలయ్య గారికి యాక్చువల్ గా బాలయ్య మూవీ అని కాదు, చాలా మంది ఇప్పుడు తెలుగు మూవీస్ లో కూడా బడ్జెట్ ని రికవరీ ఎలా చేస్తున్నారంటే ఓటీటీ ద్వారా రికవర్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక యావరేజ్ గా బాలయ్య గారి మూవీ చూసుకుంటే 50 కోట్ల వరకు ఇప్పుడు ఏదైతే ఎన్బికే 111 ఉంది కదా, అది సోల్డ్ అవుట్ అయితే అయింది జీ సినిమాస్ కి. సో దానికంటే ఇది చూసుకుంటే కొరటాల గారి మూవీ కాబట్టి ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్. బస్ కూడా ఇండియా వైడ్ గా, పాన్ ఇండియా వైడ్ గా దీన్ని రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు కాబట్టి ఇది 50 నుంచి మొదలుకొని 80 కోట్ల వరకు కూడా దీని ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయే ఛాన్స్ ఉంది. శాటిలైట్ రైట్స్ 30-40 కోట్లు అది ఈజీగా అమ్ముడుపోయే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఆడియో రైట్స్ అవి ఇవి అని చెప్పి దాదాపు దీనికి ఓటీటీ రైట్స్ 120 కోట్ల నుంచి 150 కోట్ల వరకు దీనికి స్టార్టింగ్ బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అంటే టేబుల్ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత 50 కోట్లు 40-50 కోట్ల మాత్రమే ఉంటుంది. అది థెరాటికల్ బిజినెస్ జరుగుతుంది. సో 40-50 కోట్లు అనేది పెద్ద విషయం కాదు బాలయ్య గారికి. సో నార్మల్ గానే 100 కోట్ల గ్రాస్ మూవీస్ జరుగుతూ ఉంటాయి బాలయ్య గారికి. ప్రతి మూవీ రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాము. సో ఇది పెద్ద డీలే కాదు. సో బడ్జెట్ ఇష్యూ కాదు బాలయ్య గారి మూవీకి. సో చాలా మంది రూమర్స్ అయితే సృష్టిస్తున్నారు. కేవలం బాలయ్య గారు ఇంజూర్ అవ్వడము, ఎన్బికే 111 ప్రాజెక్ట్ డిలే అవ్వడం వల్లనే దీనికి లేట్ అయితే అవుతుందని చెప్పి నేనైతే అంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీలో చాలా మంది బాలయ్య గారి అభిమానులు ఉంటారు. సో డెఫినెట్ గా జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ అయితే చేయండి. మీ కామెంట్స్ చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.